సో ఇప్పుడు రైతు రుణమాఫీ ఇలా ప్రకటిస్తున్నారు కదా, ఇవన్నీ మళ్ళీ బ్యాంకులకు లింకప్ కదా. అందుకనే రుణమాఫీ ఎప్పటికీ మంచిది కాదు. నేను రుణమాఫీకి పూర్తిగా వ్యతిరేకం. మీకు కావాల్సింది సకాలంలో సరైన మేరకు సరసమైన వడ్డీలకి రుణాలు అందించాలి. అంతేగాని రుణాలు ఇచ్చేసి రుణమాఫీ అంటే ఏమవుతుంది? 100కి 30 మంది రైతులకి రుణాలు అందుతున్నాయి. 170 మంది మార్కెట్లో ₹3, ₹5, ₹10 వడ్డీకి రుణాలు తీసుకుంటున్నారు. వాళ్ళకి ఏమీ సంబంధం లేదు. కాస్త తెలివిగల వాళ్ళకి, కాస్త అవకాశం ఉన్న వాళ్ళకి, మోతుబరులకి రుణాలు అందుతున్నాయి. నిజంగా ఎవరు కష్టంలో ఉన్నారో వాళ్ళకి అందట్లా. ₹10 వడ్డీ తీసుకున్న వాడికి మనం ఏం సాయం చేయట్లా. ₹4 వడ్డీ వాడికి ఏం సాయం చేయట్లా మనం. రెండోది ఏమవుతుంది? డబ్బులు తీసుకుని బ్యాంకు నుంచి సకాలంలో చాలా మంది రైతులు చెల్లిస్తారు. కష్టపడి పొదుపు చేసుకుంటారు. వాళ్ళకి రుణమాఫీ వర్తించదు. ఎగ్గొచ్చినట్టు వర్తిస్తుంది. అంటే ఏ సంకేతాన్ని ఇస్తున్నారు మీరు సమాజానికి? అరే పిచ్చోడేరా నువ్వు, తిరిగి కట్టావు బ్యాంక్కి, కట్టకుండా వెయిట్ చేస్తే శుభ్రంగా రేపు రుణమాఫీ చేశాడు మా వాడు వచ్చి అని సంకేతం ఇస్తున్నారు. చేరిక కాలంలో ఏమవుతుంది? బ్యాంకులు రుణాలు ఇవ్వలేక మీకు డబ్బులు అందవు. బాగా డబ్బు ఉన్నవాడికి వేరే సెక్యూరిటీ పెట్టుబడి తప్ప మిగతా వాడికి అసలు డబ్బులు కూడా అందవు. ఉన్న కొద్దిగా వ్యవసాయంలో పెట్టుబడి క్షీణించిపోతుంది, పేదరికం పెరిగిపోతుంది. అందుకనే ఎన్నిసార్లు రుణమాఫీ వచ్చినా కూడా మళ్ళీ రుణమాఫీ కావాలంటున్నాం మనం. అవును, ఒకళ్ళు 1 లక్ష అంటే ఇంకొకళ్ళు 2 లక్షలు. చౌదరి దేవీలాల్ మొట్టమొదటిసారి రుణమాఫీ ప్రవేశపెట్టాడు 1990లో, ఆనాడు బీపీ సింగ్ ప్రభుత్వంలో. అప్పటి నుంచి ఎన్ని రుణమాఫీలనే. మరి మన పరిస్థితి బాగుపడదా? దానికి బదులు సకాలంలో సరైనటువంటి స్థాయిలో ఎంత కావాలంత సరసమైన రేటుకి. ఉదాహరణకి మనకి ఇవాళ పత్తి ఉంటుంది, ఒకరోజు ఇక్కడ ఉంటుంది రేటు, మరో రోజు ఇక్కడికి వెళ్ళిపోతుంది. పసుపు ఉంటుంది, ఒకరోజు 6,000 ఉంటుంది, ఇంకో రోజు 16,000కి వెళ్తుంది. 6,000 పడిపోయినప్పుడు ఏమవుతుంది? గతి లేక రైతు తెగనమ్ముకోవాల్సి వస్తుంది రేటు లేకపోయినా. ఎందుకని? 16,000 వచ్చేదాకా ఆగలేకపోతున్నాడు. ఇల్లు గడవాలి, మళ్ళీ పంట వేసుకోవాలి, కానీ స్టాక్ ఉన్నది. ఆ స్టాక్నే కనుక మీరు గోడౌన్లు పెట్టి ప్రభుత్వంగా ఏర్పాటు చేసి, స్టాక్ ఉంది కాబట్టి రుణాలు గవర్నమెంట్ ఇచ్చి, బ్యాంకులు ఇచ్చి, ఎందుకంటే స్టాక్ ఉంది, ఆ డబ్బులు పోయేది కాదు. స్టాక్ని హైపోథికేట్ చేస్తున్నారు, దాన్ని తనఖా పెడుతున్నారు. అది చేస్తే ఏమవుతుంది? రైతు నిలబడగలడు, 16,000 దాకా వెయిట్ చేయగలడు. ఇప్పుడు ఏమవుతుంది? 6,000 కొన్నవాడు లాభపడుతున్నాడు, 6,000 అమ్మినవాడు దివాలా తీస్తున్నాడు. అలాంటి రుణాలు కావాలి. అది మనం ఆలోచించట్లా. వ్యవసాయం బాగుపడే రైతులకు ఆదాయం రావాలి, రుణమాఫీలో బాగుపడదు. నేను గ్యారంటీగా చెప్తాను అన్నమాట. రీసెంట్గా టమాటా అది ₹1 కోటి కూడా సంపాదించిన. ఎగ్జాక్ట్లీ. బట్ ఇప్పుడు ₹2, ₹10 వచ్చినప్పుడు నాశనం అయిన సంగతి మనం మాట్లాడట్లా. దానికి స్టోరేజ్ గోడౌన్స్ కావాలి, ప్రాసెసింగ్ కావాలి. అంచేత రైతును ఆదుకోవాలంటే రుణమాఫీలు ఏమాత్రం కాదు. నేను రైతుల బంధువుగా, ఒక రైతుగా, రైతు కుటుంబం చూసినాడుగా, వ్యవసాయ రంగంలో నా జీవితం అంతా కూడా చాలా భాగం రైతుల సంక్షేమం కోసం పనిచేసినాడుగా నేను స్పష్టంగా నిర్మల హృదయంతో చెప్తున్నాను. రుణమాఫీలు మీకు పనికిరావు, దీర్ఘకాలంలో మనకు నాశనమే. అంత డబ్బు ఇంకో రూపంలో పెట్టాలి. మనకు డబ్బు అంతకంటే ఎక్కువ మనకు పెట్టమన్నాం. సో నేలవిడి సౌండ్ చేస్తుంది ప్రభుత్వం. గోడౌన్లు కావాలి, ప్లెడ్జ్ లోన్లు కావాలి, ప్రాసెసింగ్ కావాలా, రిటైల్ చైన్స్ కావాలా, ఎక్స్పోర్ట్కి ఏర్పాట్లు కావాలా, ఇంకా రకరకాల మౌలిక సదుపాయాలు బాగు చేయాలా, ఎన్నో చేయాలి. ఇంతకంటే డబ్బు ఎక్కువ పెడదాం, కానీ పనికొచ్చే రీతిలో, ఆదాయాలు పెరిగే రీతిలో తప్ప ఇవాళ ఇచ్చేసావు మళ్ళీ రేపు పొద్దు కూడా పుచ్చుకుని చేయవాడిది, ఇచ్చేయి మీది. ఎల్లకాలం ఇదే, ప్రతిరోజు పరగడిపే. ఆ రోజు బాగుంటుంది అంతే, మర్నాడు మళ్ళీ మామూలే. ఇప్పటిదాకా చూసాం, ఇప్పుడు కూడా నేర్చుకోకపోతే ఎట్లాగా. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఒక డెసిషన్ తీసుకున్నారు సార్, బాస్మతి ఇతర రకాలన్నింటినీ ఎక్స్పోర్ట్స్ ఆపేశారు. అది చాలా తప్పు నిర్ణయం, చాలా తప్పు నిర్ణయం. నేను దీనికి నాకు చాలా సంబంధం ఉన్నది. 2010-11లో మన రాష్ట్రంలో నెల్లూరు, ప్రకాశం ప్రాంతాలు బీపీటీ పండిస్తారు. అక్కడ మనం తినేటువంటి ధాన్యం వస్తుంది. మన రాష్ట్రంలో బీపీటీ బస్తా ధాన్యం ధర ₹750 పడిపోయింది. బాగా మార్కెట్లో లట్టు ఉన్నది. పక్క రాష్ట్రాల్లో ₹1,200 అన్నాడు. అప్పుడు నేను పాదయాత్రలు చేసి వేలాది మంది రైతులను సంఘటితం చేసి, మన కర్నూలు నుంచి కర్ణాటకకి, నిజామాబాద్ నుంచి నాందేడ్కి, మహారాష్ట్రలో నేను పాదయాత్ర వేలాది మంది రైతులంతా వెళ్ళి చేతిలో సంఖ్యలు చేసుకుని, ప్రజలకు అర్థం కావాలి, మనకి సంఖ్యలు చేస్తున్నారు ప్రభుత్వం వాళ్ళ విధానాలతో. మార్కెట్లో స్వేచ్ఛగా అమ్ముకున్నాం. ఈ ఆంక్షలను ఉల్లంఘించి గవర్నమెంట్ అరెస్ట్ చేయమన్నాం. అరెస్ట్ చేసే సాహసం చేయాలి. 10 రోజుల్లో రేట్లు సమానమైనాయి. ₹3,600 కోట్ల ఆనాడు రైతులకి అదనంగా ఆదాయం వచ్చింది. అంటే అంత డబ్బు కూడా ఆదాయం రాకుండా ప్రభుత్వం దుర్మార్గపు ఆదేశాల వల్ల రైతు తగ్గించేశారు. అదే సమయంలో ఇది కూడా చాలదని చెప్పని నేను మొత్తం సమాచారం సేకరించి రాష్ట్రంలో అందరినీ ఒప్పించి ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి గారితో కూర్చుని, అప్పుడు బ్యాన్ ఉండేది, ఇప్పుడు పెట్టినట్టుగానే ఆనాడు ఆహార ధాన్యాలు ముఖ్యంగా
బియ్యం ఎగుమతి బాగానే ఉండేది. ఇంటర్ స్టేట్లు కూడా ఉండేది. ఇంటర్ స్టేట్ ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు మన స్టేట్ పక్క స్టేట్కి అవును. ఇది కూడా చాలదు, అంతర్జాతీయంగా రేట్ ఉంటే మనం అమ్ముకోవాలని చెప్పి నేను ఢిల్లీకి పోయి వివరాల నుంచి ప్రధానమంత్రి గట్టిగా పోరాడితే అప్పుడు ఆయన ఆ బ్యాన్ లిఫ్ట్ చేశారు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇండియా #1 ఎక్స్పోర్టర్ ప్రపంచంలో. దానిలో తెలుగు రాష్ట్రాల నుంచి మ్యాక్సిమం వెళుతుంది. యుక్రెయిన్ వార్ కారణంగా మళ్ళీ ఇంకోసారి బ్యాన్ ఇంపోజ్ చేశారు. ఇవి రైతుకు నష్టం చేస్తున్నారు. మార్కెట్లో ఎక్కడ రేటు ఉంటే అక్కడ అమ్ముకుని ఏర్పాటు చేయాలి, కానీ ఒక పావలా పెరిగితే మీకు ఏమైనా ఓట్లు తగ్గుతామని రైతులు పట్టగొడితే అట్లాగా ఈ దేశంలో జరుగుతుంది. అది అట్లా ఇంకో పొరపాటు జరిగింది. ఇది చేసిన సమయంలో యుక్రెయిన్ యుద్ధం కారణంగా ఇంకో పని చేశారు. మన పాముల నేల ఉంది, మన దేశంలో వంట నూనె చాలా కొడుతున్నాం కాబట్టి పెద్ద ఎత్తున దిగుమతి. మన ఇండియా బిగ్గెస్ట్ ఇంపోర్టర్, ఎలాగైతే రైస్లో బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్, పాముల ఆయిల్లో బిగ్గెస్ట్ ఇంపోర్టర్ మనం. కుకింగ్ ఆయిల్ బిగ్గెస్ట్ ఇంపోర్టర్ మనం. 1,50,000 కోట్ల రూపాయలు పోతుంది ప్రతి ఏడాది ఇంపోర్ట్ కోసం అని చెప్పాను. నేను గట్టిగా వాదించింది ఏమిటంటే 7-8 ఏళ్ళు పట్టింది నాకు. ఇంపోర్ట్ చేయండి దేశంలో అవసరం అంటే, లేకపోతే ఇంట్లో వంట జరగదు, ఆహారం కొరత ఉంటుంది, కానీ రైతుకి రక్షణ ఇవ్వండి. ఇంపోర్ట్ డ్యూటీ పెడితే 30-40% పెడితే రైతుకి రేటు పడిపోకుండా ఉంటుంది. లేకపోతే నూనె గింజలు పండించేవాడు, వేరుశనగ పండించేవాడి సంగతి ఏంటి, ఆవు నూనె పండించేవాడి సంగతి ఏంటి, మిగతా నూనె సంగతి ఏంటి, ఎల్లకాలం చేసిన దిగుమతి ఈ రైతులతో నాశనమే అని చెప్పంటే 7-8 ఏళ్ల తర్వాత ఎంతో పోరాడిన తర్వాత ఒక 40% దాకా ఇంపోర్ట్ డ్యూటీలు పెట్టారు. 2 ఏళ్ల క్రితం యుక్రెయిన్ యుద్ధం వచ్చే ముందు ఆంధ్రప్రదేశ్లో ఈ ఆయిల్ పామ్ సీడ్స్ ఉంటాయి, అవి కేజీ 23 రూపాయలు పలికింది, మంచి రేటు. ఈ యుక్రెయిన్ యుద్ధం కారణంగా మళ్ళీ దాన్ని ఇంపోర్ట్ డ్యూటీ తీసి పారేశారు, 13-12 రూపాయలు పడిపోయింది. ఇవి నిజమైన సమస్య. రైతుకు ఆదాయం పెరగాలని చెప్పంటే మార్కెట్లో మనకు రేటు వచ్చే విధానాలు కావాలి, మన రేటుని దించేసే విధానాలు ప్రభుత్వాలు ఆపాలి. ఈ పక్కన పెట్టి నాకు ఫ్రీగా ఇవ్వండి, రుణమాఫీ చేయండి, మరొకటి చేయండి, ఇది నడిచే కాదు, ఇది ఉపయోగం లేదు. ఈరోజు బాగుంటుంది, రేపు మళ్ళీ మామూలే. ఇప్పుడు ఢిల్లీ సరిహద్దుల్లో వాతావరణం చూస్తారు, మనం చూస్తే కనుక ఒక యుద్ధం జరుగుతున్నట్టే కనిపిస్తుంది అక్కడ. మనకు అక్కడ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఇక్కడ దానికి పరిష్కారం చట్టబద్ధతే అని చెప్పి రైతులు అంటారు. నేను దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. రైతులకు ఉన్నటువంటి కష్టం నిజమైనది మన దేశంలో, ప్రధానంగా ప్రభుత్వాల వైఫల్యం వల్ల, మూర్ఖపు విధానాల వల్ల వచ్చింది. నేను ఇందాక 2 ఉదాహరణలు చెప్పాను. పక్క రాష్ట్రంలో రేటుంటే అమ్ముకోవడానికి లేకుండా నిషేధించింది ఈ ప్రభుత్వాలు, చట్టాలే. ఇతర దేశాల్లో రేటుంటే అమ్ముకోకుండా చేసింది ఈ ప్రభుత్వాల విధానాలే. దిగుమతి వస్తున్నప్పుడు మనకు రేటు నిలబడడం కోసం ఇంపోర్ట్ డ్యూటీ లేకుండా చేసింది ఈ ప్రభుత్వాలు. ఇలా ఎన్నో కోకాలుగా ఉన్నాయి ప్రభుత్వాలు చేసే తప్పులు. కాబట్టి రైతులకు నిజమైన కష్టం అన్నది, కానీ పరిష్కారం ఆ కష్టాన్ని తీర్చేదిగా ఉండాలి. రోగం అన్నది జబ్బు చేసింది, ఆ మందు రోగి ప్రాణాలను కాపాడి ఆరోగ్యాన్ని పెంచేదిగా ఉండాలి. కానీ మందు జబ్బు కట్టే ప్రమాదం అయిందనుకోండి, ఏమవుతుంది? భారతదేశంలో ఇప్పుడు ఆహార ధాన్యాలు చేసుకోండి, బియ్యం కానీ గోధుమ కానీ, ఆహార ధాన్యాల ఉత్పత్తి వాళ్ళ దేశంలో మిగతా ఆహార ధాన్యాలు కలిపితే 33 కోట్ల టన్నులకు వచ్చింది, రికార్డు ప్రస్తుతం. మనం శాకాహారం, ఇతర దేశాల్లో ఏమవుతుందంటే ఈ ఆహార ధాన్యాలని పందులకి, మిగతా జంతువులకి పెట్టి ఆ జంతువుల కోసం మాంసం తింటారు. మనం ప్రధానంగా శాకాహారం, అంటే మాంసాహారం తిన్నాం అనుకునే వాళ్ళం కూడా మన శాకాహారం 90%, మాంసాహారం 10%. 10% కూడా ఉండకపోవచ్చు, సగం 5-3-4% ఉంటుంది అంతే. కాబట్టి మనకి 330 మిలియన్ టన్నులు ఆహార ధాన్యాలు తినే అవసరం లేదు. పూర్వం ఇంత తినేవాళ్ళు ఇప్పుడు ఇంత తింటున్నారు. ఇప్పుడు పళ్ళు, కూరగాయలు, పాలు, గుడ్లు ఇవి తింటున్నాం ఎక్కువ. తినాలి కదా, పౌష్టికాహారం కావాలంటే పూర్వంలాగా ఇంత తింటే సరిపోదు కదా అన్నం. కానీ మనం ఉత్పత్తి ఏం చేస్తున్నాం? మనకి స్వతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో మీకు 5 మిలియన్ హెక్టేర్లలో మీకు ఆహారం రైస్ పండేది, 5 మిలియన్ హెక్టేర్లు. ఇప్పుడు 45 మిలియన్ హెక్టేర్లు అయింది, 9 రెట్లు పెరిగింది. తెలంగాణలో ఈ మధ్య ఇరిగేషన్ పెద్ద ఖర్చుతో పెడితే అంతా రైస్కి వెళ్ళిపోయింది, ఇంకొంచెం ఇరిగేషన్ వస్తే అంతా రైస్కి వెళ్ళిపోతుంది. అలా గోధుమ అదివరకు 9 మిలియన్ హెక్టర్లు, 9.5 మిలియన్ హెక్టర్లు ఉండేది, ఇప్పుడు 3 రెట్లు పెరిగింది. ఉత్పత్తి ఇతోధికంగా ఉంది. పీక్ టైంలో ఈ 2 కలిపితే 8 కోట్ల టన్నులు మన గవర్నమెంట్ గోడౌన్లో నెల ఉంటున్నాయి, ప్రైవేట్ వదిలేస్తే కూడా. ప్రపంచంలో హైయెస్ట్, అది ఊహించినంత. మనం ఏమంటున్నాం? అవసరం లేనిటువంటిది ఇంకా ఉత్పత్తి చేస్తాము, నువ్వు ఎక్కువ ధరకు ఇంకా కొంచెం ఉండు, కొని ఏం చేస్తారు? ఎవరు డబ్బిది? దానికి బదులు మనం చేయాల్సింది, ఎక్కడ డిమాండ్ ఉందో, పళ్ళు రేట్లు పెరిగిపోతున్నాయి, ఎవరినైనా అడగండి. కూరగాయలు, పాలు, గుడ్లు, మాంసం, చేపలు డిమాండ్ పెరుగుతుంది వాటికి.
ఆ ఉత్పత్తికి వెళ్ళేట్టుగా ప్రోత్సహించాలి, దానికి సాయం చేయాలి. దానికి ఎన్ని లక్షల కోట్లని ఇద్దాం, రైతు తన కాళ్ళ మీద తాను నిలబడడం కోసం, రేటు నిలవడం కోసం ఎన్ని లక్షల కోట్లని ఇద్దాం, కానీ రైతు పరాన్నజీవిగా ఉండి ఇతరులను అర్థించే అవసరం లేకుండా చేద్దాం. విధానాలు అట్లా ఉండాలి. కానీ నువ్వు నాకు అవసరం లేని పంట ఉత్పత్తి చేస్తాను, ఎక్కువ రేటుకి నువ్వు కొను. పూర్వం మీరు కొనొద్దనేవాళ్ళం. నేను జిల్లా కలెక్టర్గా ఉండగా మిల్లర్తో వాళ్ళతో కూర్చుని, అయ్యా మీకు అన్యాయంగా కొంటున్నాం కరెక్ట్ అని, కానీ చట్టం ఉంది, విధిగా మీరు తక్కువ రేటుకి అమ్మాల్సిందేను, మీకు పర్మిట్లు అవి టైంకి ఇచ్చి ఏర్పాటు చేస్తాను, మార్కెట్లో అమ్ముకోవడానికి విరుగాను, అవినీతిని ఆపేస్తానని చెప్పి నేను ప్రయత్నం చేసేవాడిని. కాస్త మంచి వాళ్ళు ఉంటే, సౌహృదయం ఉంటే అలా చేసేవాళ్ళం, లేకపోతే పీడించేవాళ్ళు. ఇవాళ వాళ్ళు వచ్చి నువ్వు కొంటావా తెస్తావా కొని అంటున్నారు. ఎందుకని? మార్కెట్ రేటు కంటే ప్రభుత్వం కొనే రేటు ఎక్కువైపోయింది. ఆనాడు ప్రభుత్వం కొనే రేటు మార్కెట్ రేటు తక్కువ ఉండేది, బలవంతంగా కొనేవాళ్ళం. అది తప్పే, ఇది తప్పే. కాబట్టి ఇది పరిష్కారం కాదు. ఉదాహరణకి రైతుల డిమాండ్లలో చాలా విచిత్రమైనవి ఉన్నాయి, అసంబద్ధమైనవి. ప్రపంచ వాణిజ్య ఒప్పందం నుంచి బయటకు వచ్చాయి, అర్థం పర్థం లేదు. నిజానికి వ్యవసాయంలో మన ఎగుమతులు ఎక్కువ ఇప్పుడు కూడా దిగుమతుల కంటే. మనం కొంచెం సరిగ్గా చేసుకుంటే ప్రపంచంలో 9వ వంతు వ్యవసాయ భూమి భారతదేశంలో ఉంది. మనకి $100-200 బిలియన్ ఎగుమతి చేసుకోగలం సరిగ్గా చేసుకుంటే. ఎగుమతులు పెంచుకుని ప్రపంచ మార్కెట్ డబ్బులు ఎలా సంపాదించాలి కాకుండా, మాకు ప్రపంచానికి సంబంధం లేదు, మేమంతా ఇక్కడే ఉత్పత్తి చేసి ఇక్కడ మునిగిపోతాం, లేకపోతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చాయి. చాలా అసంబద్ధమైనవి ఇవన్నీ కూడా. మరి నిజంగా రైతులకు అవసరమైన, ఇందాక నేను చెప్పాను, ఆయిల్ పామ్ మీద ఎందుకు పెట్టలేదు మీరు డ్యూటీ, పెట్టండి నా మాట లేదు, ఒక మాట లేదు. లేకపోతే రైస్ ఎక్స్పోర్ట్ ఎందుకు బ్యాన్ చేశారు, నాకు మాట లేదు. ఎందుకని? ఇది కేవలం ఈ దేశంలో ఒక ప్రాంతంలో స్థానిక ప్రత్యేక పరిస్థితులలో వచ్చినటువంటి రైతుల ఉద్యమం తప్ప ఈ దేశ రైతుల ఉద్యమం కాదు. దేశంలో వ్యవసాయాన్ని అర్థం చేసుకుని వచ్చింది కాదు. సమస్యలు ఉన్నా కూడా పరిష్కారం సరైనది కాదు. కానీ సమస్య ఉంది, నిజమైన సమస్య వ్యవసాయ రంగానికి ఉంది. చిత్తశుద్ధితో దీర్ఘకాలంగా రాజకీయ వ్యవస్థ అంతా పునుకుని రైతు జీవితాన్ని బాగు చేయాలి. 180-90 మంది రైతులు ఛాన్స్ వస్తే వ్యవసాయం వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. రైతు బిడ్డలు ఎవరు అక్కడికి అట్లా. కాబట్టి వాళ్ళకి వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి కోసం ఏర్పాట్లు కావాలి, చిన్న పట్టణాల అభివృద్ధి కావాలి, నైపుణ్యాన్ని పెంచాలి, పారిశ్రామికతను పెంచాలి, ఉపాధి రావాలి. ఇలా సమగ్ర వ్యూహం కావాలి. కానీ ఏదో లేడికి లేచిందో పరుగు అని చెప్పని నేను ఉత్పత్తి చేస్తాను అవసరం లేకపోయినా నువ్వు కొని ఎట్లా కొట్టాలంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. ఆ డబ్బంతా కొద్దిగా ఉన్న డబ్బంతా వృధా చేస్తే